హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 18th January డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 18th January హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మన యొక్క ఫ్లాగ్షిప్ కోర్స్ అయినటువంటి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. దీనికి ఐడియల్లీ దీని యొక్క ఛార్జ్ 20,000 రూపీస్ అండి. బట్ ఇప్పుడు ఆఫర్లో మీకు 12,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ మీకు 31st January వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సిమిలర్లీ ఆప్షనల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. మన దగ్గర ఆప్షనల్ ఇన్ఫినిటీ అండర్లో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే వస్తాయి. మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్, ఇవన్నీ కూడా. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటిది కేవలం 9999. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన ఎక్స్పర్ట్ టీమ్ తోటి మాట్లాడవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని అయితే కనుక పిక్ చేసుకుని ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. లెట్ us సీ ద ఎజెండా. ఇవాళ మెయిన్ ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కవర్ చేయాలి అనేటువంటిది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, Lokpal ordered the probe in 24 cases in 5 years, granted the nod for prosecution in 6 of them అని చెప్పేసి మనకి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ యాంటీ కరప్షన్ బాడీ లోక్పాల్ గురించి అయితే కనుక న్యూస్లోకి వచ్చింది, విచ్ వీ విల్ డిస్కస్ అండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ద థ్రెట్స్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ ద రెడ్ సీ కుడ్ ఇంక్రీజ్, సేస్ డిఫెన్స్ మినిస్టర్. సో విచ్ వీ విల్ లుక్ ఇన్ టు ద స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద రెడ్ సీ గురించి మనం ఏంటి అని అంటే కనుక డిస్కస్ చేయడం జరుగుతుంది. థర్డ్ ఇంపార్టెంట్, కోర్ట్స్ మస్ట్ నాట్ యూజ్ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జ్ మెకానికల్లీ. సో జస్ట్ లైక్ దట్ మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఛార్జ్ని అయితే కనుక యూజ్ చేయకూడదు అంటూ మనకి సుప్రీంకోర్టు అయితే రీసెంట్గా డైరెక్షన్స్ ఇష్యూ చేసింది. దాని గురించి మనం ఈ ఆర్టికల్లో మాట్లాడతాం. డ్రోన్ సర్వే ఆఫ్ ల్యాండ్ ఇన్ ఓవర్ 3 lakh విలేజెస్ కంప్లీటెడ్. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ కాల్డ్ స్వామిత్వ స్కీమ్ గురించి మనం ఏంటంటే కనుక ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ఫిఫ్త్ వన్, రష్యా అండ్ ఇరాన్ సైన్డ్ ద ట్రీటీ టు డీపెన్ దేర్ టైస్ ఇన్ ద ఫేస్ ఆఫ్ వెస్ట్రన్ శాంక్షన్స్. సో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ రీసెంట్గా మనకైతే కనుక ఒక ట్రీటీ అయితే కనుక సైన్ చేసుకున్నారు టు ఫర్దర్ స్ట్రెంగ్థన్ దేర్ రిలేషన్ ఇన్ బిట్వీన్ amid the western sanctions imposed by that of the western countries, which we will look in this article. Budget session of the parliament from January 31st to April 4th. So the first important parliamentary session, that is budget session అనేటువంటిది మనకి January 31st నుంచి మనకైతే కనుక స్టార్ట్ అవ్వబోతోంది. దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తామండి. రిజిస్ట్రేషన్ ఫర్ ద కేబుల్ ఆపరేటర్స్ సింప్లిఫైడ్. సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఈ యొక్క రూల్స్ని మనకైతే కనుక తీసుకుని వచ్చారు. వేర్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ ద లోకల్ కేబుల్ ఆపరేటర్స్ యొక్క రూల్స్ని మనకి ఏంటంటే కనుక సింప్లిఫై చేయడం అయితే జరిగింది. So clear, this is another important article which we will cover. So these are the articles which we will look into this particular video అండి. Moving forward, there was one more small announcement. మన యొక్క ఆప్షనల్ ఇన్ఫినిటీ మీకు ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ కూడా కావాలి అనుకుంటే కనుక అవైలబుల్గా ఉన్నాయి. ఇది కేవలం మీకు 8,000 రూపీస్కే అవైలబుల్ ఉంటుందండి. పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రో, తెలుగు లిటరేచర్ అన్ని ఆప్షనల్స్ కూడా మీకు అయితే కనుక మన దగ్గర అన్ని పాపులర్వే ఉన్నాయి. ఆఫర్ మీకు 31st January 2025 వరకు మాత్రమే వ్యాలిడ్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్. సో డిస్కసింగ్ అబౌట్ ద ఫస్ట్ ఆర్టికల్, లోక్పాల్ ఆర్డర్డ్ ద ప్రోబ్ ఇన్ 24 cases in 5 years, granted the nod for prosecution in the 6 of them అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బాడీ. లెట్ us రీడ్ సమ్ బేసిక్ పాయింట్స్ని మనం ఏంటంటే బ్రీఫ్గా డిస్కస్ చేసి దెన్ వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. ఎస్ అండి. సో డిస్కసింగ్ అబౌట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తీసుకుంటే కనుక మన కంట్రీలో లైక్ కరప్షన్ని కంట్రోల్ చేయడం గురించి, పర్టికులర్లీ ఇన్ ద పబ్లిక్ ఆఫీసెస్, అంటే అట్ ద సెంట్రల్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద స్టేట్ లెవెల్ పబ్లిక్ ఆఫీసెస్లో కరప్షన్ని కంట్రోల్ చేయడం గురించి అండ్ అలాగనే ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీ పెంచడం గురించి సమ్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారండి. అవుట్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద విజిల్ బ్లోవర్స్ యాక్ట్ 2014 అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకి. దెన్ వీ హ్యావ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ చట్టం. దెన్ అలాగనే వీ హ్యావ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ యాజ్ విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014. విజిల్ బ్లోవర్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి. సో విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2004 ప్రొటెక్షన్ యాక్ట్ 2014 అని చెప్పేసి మనకైతే తీసుకుని రావడం జరిగింది. ప్రొటెక్షన్ యాక్ట్ 2014. దెన్ అలాగే ట్రాన్స్పరెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ అకౌంటబిలిటీని పబ్లిక్ ఆఫీసెస్లో పెంచడం గురించి వీ హ్యావ్ ఏ లెజిస్లేషన్ కాల్డ్ యాజ్ ఆర్టీఐ యాక్ట్ 2005. ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ ఉండాలి మనకి. సో దట్ హూ విల్ యాక్ట్ యాజ్ అన్ ఓంబడ్స్మెన్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ అన్ యాంటీ కరప్షన్ బాడీ అనేటువంటిది ఉండాలి అంటూ మనకి తీసుకొచ్చిన బాడీయే ఈ యొక్క లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త యాక్ట్. లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త యాక్ట్ 2013. ఎస్ అండి. సో ద ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ ఏవేంటి మనకి, లైక్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, సెకండ్ వన్ విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2014, ఆర్టీఐ యాక్ట్ 2005, లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త యాక్ట్ 2013 ఆర్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్. సో లోక్పాల్ మనకి ఏంటంటే కనుక యూనియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ని మనకైతే కనుక ఇది చేస్తుంది. లోకయుక్త అట్ ద స్టేట్ లెవెల్ అండి, దట్స్ ద డిఫరెన్స్. సో యూనియన్ లెవెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ద స్టేట్ లెవెల్. ఈ యొక్క మెంబర్స్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు, ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని మనకి ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ అపాన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఏ సెలెక్ట్ కమిటీ. ఇక్కడ కూడా మనకి ఏంటంటే కనుక ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుందండి, రికమెండేషన్స్ ఆఫ్ సెలెక్ట్ కమిటీ. లాస్ట్ టైం మనం చూస్తే లైక్ మీరు ఆల్రెడీ తెలుసుకునే ఉంటుంటారు, లేకపోతే వీ హ్యావ్ ఏ బాడీ కాల్డ్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి ఒక బాడీ ఉందండి. ఈజ్ ఇట్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్ ఏ స్టాట్యుటరీ బాడీ? ఎస్, ఇట్ ఈజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేటువంటిది స్టాట్యుటరీ బాడీ, మనకి ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ ద్వారా మనకైతే కనుక కాన్స్టిట్యూట్ చేశారు. ఆ బాడీకి ఒక చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని అపాయింట్ చేయడానికి ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుంది, అంటే 6 మెంబర్ సెలెక్ట్ కమిటీ ఉంటుంది. అలాగనే ఇక్కడ కూడా లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మెంబర్స్ని మనకి ఏంటంటే అపాయింట్ చేయడం గురించి ఈ యొక్క ఆఫీస్కి ఒక సెలెక్ట్ కమిటీ ఉంటుంది. ఆ యొక్క సెలెక్ట్ కమిటీ యొక్క మెంబర్స్ మనకి ఏంటంటే కనుక వీళ్ళని మనకైతే కనుక రికమెండ్ చేస్తారండి. అండ్ వాట్ ఈస్ ద టెన్యూర్? సో టెన్యూర్ ఈజ్ 5 years ఆర్ అంటిల్ 70 years ఆఫ్ ఏజ్. సో టెన్యూర్ గురించి మనం మాట్లాడుకుంటే సో 5 years ఆర్ 70 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈజ్ సంథింగ్ దట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్, సో టెన్యూర్ అర్థమైంది మనకి 5 years ఆర్ 70 years ఆఫ్ ఏజ్ అంటిల్ 70 years ఆఫ్ ఏజ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఏది ముందు వస్తే కనుక వాళ్ళ యొక్క టెన్యూర్ మనకైతే కనుక టర్మ్ ఫినిష్ అయిపోతుందండి. ఏం చేస్తుంది అసలు లోక్పాల్, ఎవరి గురించి చూస్తుంది పర్టికులర్లీ? సో లోక్పాల్ అనేటువంటి బాడీ, ద ఆఫీస్ ఆఫ్ లోక్పాల్ మనకి కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్స్ని మనకి ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఒక డెడికేటెడ్ బాడీ మనకి. అంటే కరప్షన్ని కంప్లీట్లీ ట్యాకిల్ చేయడానికి, ప్రివెంట్ చేయడం గురించి వర్క్ చేసేటువంటి బాడీ. ఈ యొక్క లోక్పాల్ అండర్లో మనకి ఏంటంటే కనుక ఆల్ ద మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే మినిస్టర్స్, గ్రూప్ ABCD ఆఫీసర్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, మొత్తం అందరూ కూడా మనకి ఏంటంటే కనుక సో దే ఆల్ కమ్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ లోక్పాల్ అండర్లోకి మనకైతే కనుక వస్తారు. వీళ్ళు కంప్లైంట్స్ని అయితే కనుక ఇన్వెస్టిగేషన్ అయితే కనుక క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుందండి. దెన్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క లోక్పాల్ అనేటువంటి బాడీ వెరీ ఇంపార్టెంట్ బాడీ, బట్ హవెవర్ దెర్ ఆర్ సర్టెన్ ఛాలెంజెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద బాడీ. అంటే మెయిన్లీ మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఎవరు అపాయింట్ చేస్తారు, సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ ఎవరు ఉంటారు, టెన్యూర్ ఎంత, దెన్ నెక్స్ట్ వచ్చేసి అసలు లెజిస్లేషన్ ఎప్పుడు వచ్చింది అనేటువంటి పాయింట్స్ మీద మనకైతే కనుక అడుగుతారు. బట్ ద అనదర్ ఇంపార్టెంట్ మనకు తెలియాల్సింది మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏంటంటే అసలు ఈ యొక్క బాడీకి, ఈ యొక్క యాంటీ కరప్షన్ బాడీ ఏదైతే కన్స్టిట్యూట్ చేశారో దీనికి సంబంధించినటువంటి ఛాలెంజెస్ అనేటువంటిది ఏంటి అనేది మనకి క్లియర్గా తెలియాలి. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అండి విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ? సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఛాలెంజ్ మనకి ఏంటంటే కనుక ద ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ద కంప్లైంట్. ఎంటర్టైనింగ్ ఆఫ్ కంప్లైంట్ మనం తీసుకుంటే దెర్ వాజ్ వన్ సెక్షన్ ఇన్ ద లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ సెక్షన్ నెంబర్ 53. సెక్షన్ నెంబర్ 53 ఆఫ్ ద లోక్పాల్ అండ్ లోకయుక్త యాక్ట్ మనం తీసుకుంటే కనుక ఏం చెప్తుందంటే ఈ చట్టం, ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఆర్ స్పెసిఫికలీ సెక్షన్ మనకి ఏం మాట్లాడుతుందంటే
A complaint can be entertained only if it is filed within a period of 7 years from the date of alleged offense. సో అఫెన్స్ ఎప్పుడు కమిట్ చేశారు అన్న దగ్గర నుంచి 7 సంవత్సరాల లోపులో మాత్రమే, అంటే ఎవరైనా ఒక పబ్లిక్ అఫీషియల్ ఏదైనా ఒక కంప్లైంట్, కరప్షన్ రిలేటెడ్ కంప్లైంట్ ఏదైనా అలిగేషన్ ఉందనుకోండి తన మీద, అంటే కరప్షన్కి పాల్పడ్డాడు, సో ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎలా ఇప్పించాడు అంటూ మనకి ఏమైనా ఒక నెగిటివ్ ఎలిగేషన్ ఉంటే కనుక ఆ యొక్క కంప్లైంట్ని ఫైల్ చేయాల్సినటువంటి ఇదేంటంటే కనుక ఎప్పటి నుంచి అయితే చేశాడో అప్పటి నుంచి వితిన్ 7 years లోపల మాత్రమే మనం కంప్లైంట్ని ఫైల్ చేయాలి. ఇంకా అది దాటిన తర్వాత ఆ యొక్క కంప్లైంట్ని ఎంటర్టైన్ చేయబడడం జరగదు. సో దట్ మీన్స్ వితిన్ 7 years ఆఫ్ ద మనకి ఏంటంటే కనుక కంప్లైంట్ ఇచ్చేసినప్పుడు మాత్రమే మనకి ఏంటంటే కనుక దాన్ని ఎంటర్టైన్ చేయబడడం జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనకి సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే అపాయింట్మెంట్స్ ఆర్ డిలేడ్ కంప్లీట్లీ. ఇప్పుడు మనకి లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ ఎప్పుడు వచ్చింది? వే బ్యాక్ 2013లో 2013లో యాక్ట్ని చేశారు. బట్ ఫస్ట్ లోక్పాల్ని మనకి ఎప్పుడు కన్స్టిట్యూట్ చేశారు? 2019లో మనకి కన్స్టిట్యూట్ చేశారండి. లైక్ హూ వాజ్ దాట్ ఫస్ట్ లోక్పాల్ మనకి? సో దట్ ఈస్ జస్టిస్ పినాకీ చంద్రఘోష్ అడుగుతారండి. ఇలా ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు. పర్టికులర్లీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. పినాకీ చంద్రఘోష్ ఈస్ ద ఫస్ట్ మనకి లోక్పాల్ మనకి అండ్ యాజ్ వెల్ యాజ్ ద 8 other మెంబర్స్ని మనకి అపాయింట్ చేశారు. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ డిలే విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద మెంబర్స్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం మనకి. సో ఎస్, సెక్షన్ నెంబర్ 53 నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్స్ ఆర్ బీయింగ్ డిలేడ్ అండ్ పర్మనెంట్ స్టాఫ్ రిసోర్సెస్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక వీళ్ళ దగ్గర ప్రాపర్ రిసోర్సెస్ అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది థర్డ్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ బేసికల్లీ ఈ యొక్క బాడీ టు ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్స్టెంట్గా మనకి పనిచేసే విధంగా మనకి ఏంటంటే కనుక ఇది అవ్వట్లేదు. థర్డ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ యొక్క బాడీ ఏం చేస్తుందంటే, సో ద మెజారిటీ ఆఫ్ ద కంప్లైంట్స్ 90% ఆఫ్ ద కంప్లైంట్స్ ఫైల్ చేసినటువంటివన్నిటినీ కూడా మనకి రిజెక్ట్ చేసేస్తున్నారు, సేయింగ్ దట్ దే ఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ ఫార్మాట్. సో నాట్ ఇన్ కరెక్ట్ ఫార్మాట్ అని చెప్పేసి మనకి 90% ఆఫ్ ద కంప్లైంట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక దే వర్ రిజెక్టెడ్ అండి. అవుట్ ఆఫ్ ద కంప్లైంట్స్ విచ్ ఆర్ యాక్సెప్టెడ్, సో అవుట్ ఆఫ్ దమ్ ఓన్లీ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, దే ఆర్డర్డ్ ప్రోబ్ ఇన్ 24 cases in 5 years. అంటే ఇన్వెస్టిగేషన్ని మనకి ఇది చేసినటువంటిది, అంటే ఈ 24 కేసెస్లో ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి ఆర్డర్ చేశారు. దెన్ నెక్స్ట్ గ్రాంటెడ్ ద నాట్ ఫర్ ప్రాసిక్యూషన్, అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ స్టెప్ ఈస్ ప్రాసిక్యూషన్. సో ప్రాసిక్యూషన్ చేయమని చెప్పేసి వాటిలో 6 of themకి మనకి ఏంటి అని అంటే కనుక ఇది అవ్వడం అయితే కనుక జరిగింది అని చెప్పి ఈ యొక్క యాక్ట్ గురించి అండ్ అలాగనే ఇంపార్టెంట్ మనకి ఏమేమి ఉన్నాయి, ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటూ మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారండి. సో హియర్ విత్ దిస్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ గురించి మనం ఏంటంటే క్లియర్గా మనం అయితే కనుక డిస్కస్ చేసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్స్. సో లెట్ us start the discussion. Lokpal ordered the probe in 24 cases in 5 years, granted the nod for prosecution in 6 of them. అసలు ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్కి మన దాంట్లో డెడికేటెడ్గా వెరీ బ్యూటిఫుల్గా మనకైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో అయితే కనుక ఉంది, దయచేసి అదైతే కనుక వాచ్ చేయండి. ఎస్, ఎప్పుడైతే కోర్ట్స్ కూడా మనకైతే కనుక ఎంటర్ అయిపోతుంటాయో అప్పుడు మనకి ప్రాసిక్యూషన్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు పోలీస్ చేతుల్లో మనకు ఉన్నప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం. ద లోక్పాల్ which is the India's first anti-corruption body. మన కంట్రీలో కరప్షన్ని కంప్లీట్లీ ఇది ప్రివెంట్ చేయడం గురించి తీసుకొచ్చినటువంటి ఒక డెడికేటెడ్ బాడీ మనకి లోక్పాల్ అండి. ఇట్ హ్యాస్ ఆర్డర్డ్ ద ఇన్వెస్టిగేషన్స్ ఇన్ 24 cases and approved the prosecution in 6 cases since its inception, highlighting the operational delays and procedural inefficiencies. ఎప్పుడు మనకి అసలు ఆరిజిన్ వే బ్యాక్ మనం తీసుకుంటే కనుక దిస్ కాన్సెప్ట్ వాజ్ రికమెండెడ్ బై దట్ ఆఫ్ ద ARC అంటారు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 1966లో మనకైతే కనుక రికమెండ్ చేసిందండి. అండ్ ఈ ఓంబడ్స్మెన్ అనే కాన్సెప్ట్ మనకి స్వీడన్ నుంచి మనకి ఏంటంటే కనుక ఆరిజిన్ అక్కడి నుంచి అయితే కనుక ఉంది. మనకి వి గాట్ ఇన్స్పైర్డ్ బై దట్ ఆఫ్ ద స్వీడిష్ ఓంబడ్స్మెన్ సిస్టమ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 19th century మనకి. అండ్ లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకాయుక్త యాక్ట్ వాజ్ ఎనెక్టెడ్ ఇన్ ద year 2013 టు అడ్రస్ కరప్షన్ ఇన్ ద
public offices, particularly public offices that is at the central and as well as at the state level. Lokpal is concerned at the central level, Lokayukta is concerned at the state level అండి. ఆ యొక్క డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. గ్రూప్ ఏ, బి, సి, డి ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ లెవెల్లో ఉన్న మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ యాజ్ వెల్ మనకి. బట్ హవెవర్ దేర్ ఆర్ సర్టెన్ సేఫ్ గార్డ్స్. సో విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి మనం తీసుకుంటే కనుక సిమిలర్లీ స్టేట్ లెవెల్లో కూడా మనకి ఏంటంటే స్టేట్ లెవెల్ గ్రూప్ ఏ, బిసిడి అఫీషియల్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వీళ్ళందరూ కూడా మనకి లోకయుక్త అండర్లోకి మనకైతే కనుక వస్తారు. కాంపోజిషన్ మనం తీసుకుంటే కనుక ఎవరు అపాయింట్ చేస్తారండి వీళ్ళని? మనకి చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్ని. సో చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని విల్ బి అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ డైరెక్ట్లీ అపాయింట్? నో, అపాన్ ద రికమెండేషన్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సెలెక్ట్ కమిటీ విల్ అపాయింట్. ఎస్. సో చైర్పర్సన్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ ఎనీ ఎమినెంట్ పర్సన్ విల్ బి ద చైర్పర్సన్ అండ్ అప్ టు 8 మెంబర్స్ని మనకైతే కనుక అపాయింట్ చేస్తారండి. 50% వాళ్ళల్లో మనకి జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి వాళ్ళకి. సో జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అండ్ 50% షుడ్ బి ఫ్రమ్ దట్ ఆఫ్ ద షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, ఓబీసీస్, మైనారిటీ, విమెన్, ఈ యొక్క కమ్యూనిటీస్ నుంచి ద మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఆఫ్ అవర్ సొసైటీ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఉండాలి ఈ యొక్క బోర్డులో అనే ఉద్దేశం తోటి మనకి థ్రెషోల్డ్ లిమిట్ని అయితే కనుక పెట్టారు. 50% ఫ్రమ్ ద జుడిషియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలి అండ్ ద 50% ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ యాజ్ వెల్ యాజ్ మైనారిటీస్, విమెన్ యొక్క ఇదే రిప్రజెంటేషన్ అనేటువంటిది ఉండాలి. అండ్ వీ టాక్డ్ అబౌట్ సెలెక్ట్ కమిటీ. సెలెక్ట్ కమిటీ అనేటువంటిది ఇక్కడ ఒక్కటే కాదు. ఇందాక మనం ఏమనుకున్నాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి అలాగనుకున్నాం. అలాగే జడ్జెస్ విషయంలో కూడా వీ హ్యావ్ ఏ సెలెక్ట్ కమిటీ. బట్ ఆ సెలెక్ట్ కమిటీ పేరు ఏంటండి? కొలీజియం సిస్టమ్. కొలేజియం సిస్టమ్. జడ్జెస్ని మనకి ఏంటంటే కనుక ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ హై కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై అగైన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బట్ అపాన్ ద రికమెండేషన్ ఆఫ్ ద కొలేజియం సిస్టమ్. కొలేజియం సిస్టమ్ ద్వారా మనకి అపాయింట్మెంట్ అనేది చేయబడడం జరుగుతుంది. ఇక్కడ మనకి సెలెక్ట్ కమిటీలో మనకి ఎవరెవరు ఉంటారు అని అంటే కనుక ప్రైమ్ మినిస్టర్ విల్ బీ దట్ ఆఫ్ ద చైర్పర్సన్, దెన్ నెక్స్ట్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఎమినెంట్ జ్యూరిస్ట్. సో వీళ్ళందరూ కలిపి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క పీపుల్ని, సో దట్ ఈస్ ద 8 మెంబర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైర్పర్సన్ని మనకి ఏంటి అంటే కనుక రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ రికమెండ్ అండ్ దే విల్ సర్వ్ ద లోక్పాల్ అండర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. సో 5 years పాటు మనకి ఏంటి అని అంటే కనుక సర్వ్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ 5 years, దెర్ ఈజ్ అనదర్ కండిషన్ దట్ ఈస్ ఎయిదర్ 5 years ఆర్ 70 years ఆఫ్ ఏజ్. అంటిల్ వాళ్ళకి 70 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీళ్ళు ఏంటంటే కనుక సో దీంట్లో మనకి కంటిన్యూ అవుతారు. ఎవరెవరు సెలెక్ట్ కమిటీ, సెలెక్ట్ కమిటీలో మెంబర్స్ ఏంటి, కాంపోజిషన్ ఏంటి, చాలా స్పెసిఫిక్గా అడుగుతూ ఉంటారండి మనకి. ఓకేనా? సో యూ నీడ్ టు బి వెరీ క్లియర్ దేర్. మనకి తెలుసు అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం చేస్తుంది అని అంటే కనుక సో మనకి తెలుసున్న క్వశ్చన్ని కూడా తప్పు చేసేలాగా చేస్తుంది. సో ప్లీజ్ కీప్ యువర్ ఓవర్ కాన్ఫిడెన్స్ కంప్లీట్లీ అసైడ్ అండ్ విత్ కేర్ఫుల్గా మీరు ఏంటి అని అంటే కనుక అటెండ్ చేయడానికి ప్రయత్నించండి. సో 5 years ఆర్ అప్ టు 70 years ఆఫ్ ఏజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ ఈజ్ బేసికల్లీ ద టెన్యూర్ ఫర్ ద లోక్పాల్ మనకి అపాయింట్ చేసినటువంటి మెంబర్స్. సో ఎవరెవరిని కవర్ చేస్తుంది లోక్పాల్ మనకి అంటే ఇట్ విల్ ఇన్వెస్టిగేట్ ద కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ కరప్షన్ రిలేటెడ్ టు ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బట్ హవెవర్ దెర్ ఆర్ సర్టెన్ సేఫ్ గార్డ్స్ ఆర్ దేర్, యూనియన్ మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ దెన్ వీ హ్యావ్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్స్ లైక్ గ్రూప్ ఏ, బి, సి, డి ఆఫీసర్స్ అందరూ కూడా మనకి ఏంటంటే కనుక సో దీని అండర్లోకి మనకు వస్తారు అండ్ ఆల్ ద అదర్ ఎంటిటీస్ విచ్ ఆర్ ఫండెడ్ బై దట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో దట్ ప్రిలిమినరీ కొంత టైం లైన్ కూడా మనకైతే కనుక ఉంది. 90 days ఫర్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయడం గురించి అండ్ 6 months ఫర్ ఇన్వెస్టిగేషన్. ఒక పర్టికులర్ కంప్లైంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మనం క్యారీ అవుట్ చేయాలి అని అంటే కనుక లైక్ ఇట్ వాస్. సో 6 months హ్యాస్ బీన్ గివెన్ బై ద యాక్ట్. So there are two things like investigation and prosecution as well. So Lokpal can establish its own prosecution wing as well for expediting the cases. బట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఓవర్వ్యూ. ఇప్పటిదాకా మనం అసలు లోక్పాల్ అండ్ లోకయుక్త అంటే ఏంటి, ఎవరు రికమెండ్ చేశారు, ఎప్పుడు వచ్చింది, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరెవరు రికమెండ్ చేశారు, ఎప్పుడు వచ్చింది, కాంపోజిషన్, మెంబర్స్ ఎవరెవరు, సెలెక్ట్ కమిటీలో ఎవరు ఉంటారు, టెన్యూర్ ఏంటి, జ్యూరిస్డిక్షన్ ఏంటి, టైమ్ లైన్ ఏంటి, ప్రాసిక్యూషన్ వింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ కరెంట్ న్యూస్ ఐటమ్ ఓన్లీ 24 cases. సో సిన్స్ 2019 మనకి ఏంటంటే కనుక దే హ్యావ్ బీన్ ఆర్డర్డ్ ఇన్వెస్టిగేషన్స్, ప్రాసిక్యూషన్ శాంక్షన్స్ అప్రూవ్డ్ ఓన్లీ
6 కేసెస్ అవుట్ ఆఫ్ దెమ్ మనకి. కంప్లైంట్స్ రిసీవ్డ్ తీసుకుంటే ఓవర్ 2300 డిఫెక్ట్ ఫ్రీ కంప్లైంట్స్ వర్ ఫైల్డ్ ఇన్ 5 years విత్, అందుకనే కదా అన్నాను, ఎందుకంటే ఇందాక ఈ పాయింట్ చూడండి, ఇక్కడ దెర్ ఈస్ ఏ హై రిజెక్షన్ రేట్ ఈస్ దేర్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూ మనకి. నియర్లీ 90% ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ రిజెక్టెడ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద incorrect format or lack of compliance with that of section 53 of the Lokpal Act, that is a 7-year limit for complaints. చాలా కంప్లైంట్స్ మనకి ఏంటంటే కనుక అలిజిడ్ అఫెన్స్ ఒకప్పుడు జరుగుతూ ఉంటే అవి 7 years దాటిపోయిన తర్వాత ఎప్పుడో కేసెస్ని తీసుకుని వచ్చి మనకి ఏంటంటే కనుక ఫైల్ చేయడం వల్ల కూడా మనకి ఎంటర్టైన్ చేయబడవు, ఆ కంప్లైంట్స్ రిజెక్ట్ అవ్వబడతాయి. అండ్ అలాగనే వన్ మోర్ విషయం ఏంటి, కరెక్ట్ ఫార్మాట్, బికాస్ ఆఫ్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ కరెక్ట్ ఫార్మాట్ కూడా లేకపోవడం వలన మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని కంప్లైంట్స్ని రిజెక్ట్ చేశారు. 90% ఆఫ్ ద కంప్లైంట్స్ ఆర్ బీయింగ్ రిజెక్టెడ్. దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లుక్ ఇన్ టు. అండ్ సిమిలర్లీ అవుట్ ఆఫ్ దెమ్ వాటిల్లో మనం తీసుకుంటే 2320 డిఫెక్ట్ ఫ్రీ కంప్లైంట్స్ని అయితే కనుక ఎంటర్టైన్ చేశారు. దాంట్లో కేవలం మనకి ఏంటంటే 226 కంప్లైంట్స్ రిసీవ్డ్ బిట్వీన్ April 21 అండ్ దెన్ 24 కేసెస్ని మనకి ఏంటంటే కనుక ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి మనకు ఆర్డర్ చేయడము. దెన్ అలాగే 6 కేసెస్లో మనకి ఏంటంటే కనుక ప్రాసిక్యూట్ చేయమని చెప్పేసి మనకి ప్రాసిక్యూషన్ శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగిందండి. Yes, what are the important challenges now? The first important challenges is vacancies. There is a huge delay in the filling up the vacancies manaki. So the delay in filling the positions like director of inquiry, director of prosecution has slowed the investigations. Manaki act la prakaram cheptunnadi entante kanaka we have to have a dedicated director of inquiry and as well as director of prosecution అనేటువంటిది ఉండాలి. వీళ్ళందరినీ కూడా అపాయింట్ చేయడం అనేటువంటి దాంట్లో డిలే అయిపోవడం వలన కూడా ఈ యొక్క బాడీ మనకి ఎఫెక్టివ్గా ఫంక్షన్ అయితే కనుక చేయట్లేదు. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక ఆపరేషనల్ ఎఫిషియన్సీ కూడా దెబ్బతింటుంది. ఏ విధంగా టెంపరరీ స్టాఫ్ వల్ల, ల్యాక్ ఆఫ్ ట్రైన్డ్ పర్సనల్ లేకపోవడం వల్ల కూడా మనకి ఏంటంటే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ బీయింగ్ ఇంపాక్టెడ్. అండ్ ప్రొసీజరల్ డెఫిషియన్సీస్ అండ్ ఇంప్రాపర్ ఫార్మాట్స్ హ్యావ్ లెడ్ టు ఏ సిగ్నిఫికెంట్ రిజెక్షన్ రేట్ యాజ్ వెల్. ఈ విధంగా మనకి ఏంటంటే కనుక రిజెక్ట్ అయిపోవడం కూడా మనకైతే కనుక కంప్లైంట్స్ జరుగుతున్నాయి. ఓవరాల్ యాజ్ ఎ రిజల్ట్ లోక్పాల్ యాజ్ ఆఫీస్ ఆఫ్ లోక్పాల్ అనుకున్న విధంగా విత్ ద ఇంటెన్షన్ ఈజ్ గుడ్ బట్ ద ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆన్ గ్రౌండ్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు look into. Until and unless these issues are sorted, so we cannot leverage the full potential of the body called as Office of Lokpal. సో ఓవరాల్గా మనకి లోక్పాల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లోకయుక్త యాక్ట్ ద్వారా మనకి ఏంటంటే 2013లో వచ్చింది చట్టం, దాని ద్వారా మనకి కాన్స్టిట్యూట్ చేయబడింది అనేటువంటి పాయింట్ మనకైతే తెలియాలి. అండ్ ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి డేటాను కూడా మీరు మీ మెయిన్స్ ఆన్సర్స్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. Yes. So the preliminary inquiries as of now are delegated to the Central Vigilance Commission, Central Bureau of Investigation in the absence of the dedicated staff. Complaints against offences older than 7 years are not entertained as per section 53 of the Lokpal Act. Indaka mano anukunnattuga section number 53 of the Lokpal Act manaki em cheptundi, as per this particular act complaints which are it's like manaki 7 years kante kuda daatipoyi undetvanti ante alleged అఫెన్స్ కమిట్ చేసి 7 years అయిపోయి ఉండుంటే మనం ఆ తర్వాత కంప్లైంట్ ఫైల్ చేస్తాము అని అంటే కనుక ఇట్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్, ఇట్ విల్ బి రిజెక్టెడ్. Clear? This is what is the first important article from the prelims perspective, particularly Lokpal and Lokayukta Act మీద సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు ఉంటారు, చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, వాళ్ళల్లో మళ్ళీ స్పెసిఫికల్లీ 50% మనం ఇది కూడా మాట్లాడుకోవడం జరిగింది కదా, ఆ పాయింట్స్ మీద కూడా అడిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయండి. ఎస్, ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఇక్కడ ఈ పాయింట్ కూడా అడుగుతారు. ఇక్కడ 7 years మనకి ఓల్డర్ దాన్ 7 years అనేది తీసేసి ఇక్కడ ఓల్డర్ దాన్ 1 year అని అడుగుతూ ఉంటారు. అంటే సో దట్ ఈస్ ద ఓల్డర్ దాన్ 1 year కంప్లైంట్స్ అగైన్స్ ద అఫెన్సెస్ ఓల్డర్ దాన్ 1 year ఆర్ నాట్ ఎంటర్టైనబుల్ అండర్ ద సెక్షన్ నెంబర్ 53 ఆఫ్ ద అని చెప్పేసి కూడా ఇచ్చే అవకాశాలు అయితే కనుక ఉన్నాయండి. క్లియర్? బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ నాట్ 1 year, ఇట్ ఈస్ 7 years. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద మెయిన్, దీనికి సంబంధించిన పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్ మనకి ఎలా అడగచ్చు అని అంటే, క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద ఛాలెంజెస్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద లోక్పాల్ ఇన్ ట్యాక్లింగ్ ద కరప్షన్ ఇన్ ఇండియా, సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఎఫెక్టివ్నెస్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఎస్, threats in Gulf of Aden and as well as Red Sea could increase, says Defense Minister.
సో మన యొక్క హానరబుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అయితే కనుక మనకి ఇవ్వడం జరిగిందండి. ఏంటంటే కనుక so actually 2024 is being observed as the year of naval civilians. So naval civilian population గురించి మనకి ఏంటంటే కనుక వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేయడం గురించి 2024 చూడండి, టు కమామరేట్ ద 2024 యాజ్ ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్. అంటే ద నావల్ ఫోర్సెస్లో ఉండేటువంటి సివిలియన్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్లో ఉండేటువంటి వాళ్ళు, వింగ్లో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి వింగ్లో ఉండేవాళ్ళు. సో దే ఆర్ ఆల్ సివిలియన్స్ అనమాట. దే ఆర్ నాట్ డైరెక్ట్ సోల్జర్స్ ఇన్ యూనిఫామ్. సో ఓకే, బట్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ నావల్ సివిలియన్స్ అంటారనమాట. కంప్లీట్లీ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ని మనం ఏమంటాము అంటే కనుక సివిలియన్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు మనకి ఏంటంటే కావాల్సినటువంటి, అంటే సోల్జర్స్కి ఇన్ యూనిఫామ్లో కావాల్సినటువంటి పీపుల్కి కావాల్సిన టెక్నికల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడము, లాజిస్టిక్ సపోర్ట్ గురించి చూసుకోవటము, అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నీ కవర్ చేయడము, ఇవన్నీ కూడా మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తారు. అయితే వీళ్ళ యొక్క వర్క్స్ని, కంట్రిబ్యూషన్స్ని గుర్తించి మనకి ఏంటంటే 2024 వీఆర్ కమామరేటింగ్ ఇట్ యాజ్ ద ఇయర్ ఆఫ్ naval civilians. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ దాని గురించి మాట్లాడుతూ సో మన యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఏమంటున్నారు అని అంటే కనుక మన యొక్క గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్ సీ, ఇప్పుడు వెస్ట్ ఏషియన్ రీజియన్ మనం తీసుకుంటే కనుక లైక్ ఇజ్రాయిల్, ఇరాన్, ఈ యొక్క దేశాలన్నీ కూడా మనకైతే కనుక ఇటువైపునే ఉన్నాయి. అండ్ కంప్లీట్లీ చాలా వల్నరబుల్ రీజియన్ అండి ఈ యొక్క రీజియన్ అంతా కూడా, వెస్ట్ ఏషియన్ రీజియన్ అంతా కూడా. సో అక్కడ మనకి హ్యూజ్ ట్రేడ్ అయితే కూడా క్యారీ అవుట్ జరుగుతుంది. షిప్పింగ్ లేన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెడ్ సీలోనే మనకి ఏంటంటే మొన్న హౌతీ రెబల్స్ అనేటువంటి వాళ్ళు కూడా మనకి ఏంటంటే అటాక్స్ని క్యారీ అవుట్ చేయడం జరిగింది. సో కంప్లీట్లీ అన్స్టేబుల్ రీజియన్. ఇక్కడ మనకి ఏంటంటే కనుక థ్రెట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు అయితే కనుక ఉన్నాయి. దానికి సంబంధించి మన యొక్క ఇండియన్ ద మెరిటైమ్ ఫోర్సెస్ ఆర్ ద నావల్ ఫోర్సెస్ రిక్వైర్డ్ స్టెప్స్ అయితే కనుక తీసుకుంటున్నారు అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చెప్పడం జరుగుతుంది. Yes, so here you are expected to know these two important bodies, that is Gulf of Aden and as well as the Red Sea గురించి మనకైతే కనుక తెలియాలండి. Moving forward, let us discuss some important points. The Defence Minister of India, Rajnath Singh, has warned that about increasing threats in the Gulf of Aden and the Red Sea due to the geopolitical developments. The Indian Navy is working further to strengthen its presence in this region so that to ensure maritime security and safeguard these sea routes. సో జనరల్లీ మనకి ఈ యొక్క మెరిటైమ్ రూట్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మెరీన్ హైవేస్గా మనం ఏంటి అని అంటే కనుక పిలుస్తాం. ఈ యొక్క మెరిటైమ్ సీ రూట్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చెయ్యాలి. సో చెయ్యడం గురించి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్టెప్స్ని అయితే కనుక తీసుకుంటున్నాము అని చెప్తున్నారండి. ఇండియాస్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఈజ్ లింక్డ్ టు ద మెరిటైమ్ సెక్యూరిటీ ఎన్ష్యూరింగ్ ద సేఫ్ మెరిటైమ్ హైవేస్. మన యొక్క ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేటువంటిది దేనికి లింక్ అయ్యి ఉంది అని అంటే కనుక మెరిటైమ్ సెక్యూరిటీ. సో వెన్ ద వాటర్స్ ఆర్ సెక్యూర్, సో దెన్ మన యొక్క ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేటువంటిది కూడా మనకి బాగుంటుంది. సో వీ విల్ హ్యావ్ దట్ గ్రోత్ అని చెప్పేసి మనకైతే కనుక చెప్పడం. సో దట్ ఎన్ష్యూరింగ్ సేఫ్ మెరిటైమ్ హైవేస్. The Indian Navy has increased its presence in the Indian Ocean region while major naval powers have reduced there. At a time, major naval powers ఇవన్నీ కూడా మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క నావల్ ఫోర్సెస్ యొక్క ప్రెజెన్స్ని మనకి తగ్గిస్తూ ఉంటే బట్ ఆన్ ద అదర్ సైడ్ ఇండియా మాత్రం సో తన యొక్క నావల్ ఫోర్సెస్ని పెంచుతోంది. సో దట్ టు ఎఫెక్టివ్లీ కౌంటర్ చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దిస్ పర్టికులర్ రీజియన్. సో మనం చూసినట్లయితే పర్టికులర్లీ ఈ ఇండియన్ ఓషన్ రీజియన్ దగ్గర మనకి ఏంటంటే చైనా వాళ్ళు ఈ యొక్క శ్రీలంకకి మేము రీసెర్చ్ వెజల్స్ని పంపిస్తూ స్పైయింగ్ ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. సో మరి అలాంటి ఆపరేషన్స్ని అవి కూడా మనం ఏంటంటే కౌంటర్ చేయడం గురించి మన యొక్క ప్రజెన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకని చెప్పేసి మనకి ఏంటంటే మిగతా దేశాల యొక్క నావల్ ఫోర్సెస్ యొక్క ప్రజెన్స్ తగ్గుతున్నా మన యొక్క ఇండియన్ నావల్ ఫోర్సెస్ యొక్క ప్రజెన్స్ మాత్రం ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ద ఇండియన్ నేవీస్ ప్రజెన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ in the Indian Ocean region, but while the major other naval powers have reduced theirs.
ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మనకి ఎవ్రీ కంట్రీ షుడ్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండాలి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ టెరిటోరియల్ వాటర్స్ ఆర్ క్రూషియల్ ఫర్ ద గ్లోబల్ ట్రేడ్. ఈ యొక్క గ్లోబల్ ట్రేడ్ అంతా కూడా మనకి స్మూత్గా క్యారీ అవుట్ అవ్వాలి అని అంటే కనుక సో ప్రతి దేశానికి కూడా మనకి ఆ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అనేటువంటిది ఉండాలి. అండ్ ఈ యొక్క మెరిటైమ్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే గ్లోబల్ ట్రేడ్ అనేటువంటిది మనకి ఏమవుతుందండి, స్మూత్ అండ్ సెక్యూర్డ్గా మనకు ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైతే మనకి ఇక్కడ వైలెన్స్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఉంటుందో సో సప్లై చైన్స్ అనేటువంటివి మనకి డిస్రప్ట్ అయిపోతాయి. ఎప్పుడైతే సప్లై చైన్స్ అనేటువంటి డిస్రప్ట్ అయిపోతాయో క్రిటికల్ సప్లైస్, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ సప్లైస్ కానివ్వండి రిక్వైర్డ్ కంట్రీస్కి, లైక్ లో అండ్ డెవలప్డ్ ఎకానమీస్కి మనకి ఏంటంటే కనుక మెడికల్ సప్లైస్ అవి కూడా వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. యాజ్ ఏ రిజల్ట్ మనకి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇంపాక్టెడ్. దేర్ఫోర్ దెర్ ఇస్ ఎ డైర్ నీడ్. ఇటు పక్కన మనం మలక్కా స్ట్రైట్ గురించి మాట్లాడుకున్నాం, అక్కడ కానివ్వండి, లేకపోతే మనకి సౌత్ ఏషియన్ రీజియన్, సౌత్ ఇండియన్ ఓషన్ రీజియన్లో కానివ్వండి, ఇండో పసిఫిక్ అంటారనమాట. అందుకనే మనం ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ FOIP. సో ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్ అంటారు. ఫ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఇండో పసిఫిక్ రీజియన్. సో ద క్వాడ్ కంట్రీస్ అవి కూడా క్వాడ్ గ్రూప్ అంతా కూడా మనకి ఏంటంటే ఇండో పసిఫిక్లో ఈ యొక్క FOIPని మనకైతే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక చూస్తూ ఉంటారు. లైక్ బీట్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా, ఈ 4 దేశాలు కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండో పసిఫిక్ రీజియన్లో చైనీస్ యొక్క డామినేషన్ని మనం కంట్రోల్ చేయాలి. సో చైనా షుడ్ నాట్ యూజ్ దిస్, ఈ యొక్క బ్లాక్ చేయకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ అనేటువంటి దాన్ని బ్లాక్ చేయకూడదు. రూల్స్ బేస్డ్ ఆర్డర్ ఉండాలి అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక చైనా ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటుందండి. ద రిమైనింగ్ కంట్రీస్ అని అడ్వకేట్ చేస్తూ ఉంటాయి. అండ్ మెరిటైమ్ సెక్యూరిటీని మనం ప్రొటెక్ట్ చేయడానికి కూడా వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ విజన్ సాగర్ అని చెప్పేసి కూడా మనం తీసుకుని వచ్చాం కదా. మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ తీసుకుని వచ్చారు. వాట్ డస్ సాగర్ స్టాండ్స్ ఫర్? సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. ఇది కూడా మనం అయితే కనుక అచీవ్ చేయడానికి మనం ఇది పెంచుకుంటున్నామండి సెక్యూరిటీ అనేటువంటిది. క్లియర్? ద గ్రోయింగ్ థ్రెట్స్, ద రీజియన్ దట్ ఈస్ పర్టికులర్లీ ద గల్ఫ్ ఆఫ్ అదన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్ సీ రీజియన్ మీరు తీసుకుంటే కనుక ఇట్ ఈస్ విట్నెసింగ్ ద ఇంక్రీజింగ్ సెక్యూరిటీ థ్రెట్స్ ఎస్పెషల్లీ ఇన్ ద వాటర్స్ అడ్జసెంట్ టు దట్ ఆఫ్ ద ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్. అవర్ నేవీ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ ఇట్స్ ప్రెజెన్స్ టు కౌంటర్ దీస్ థ్రెట్స్ అండ్ ద డిఫెన్స్ మినిస్టర్ ఎంఫసైజ్డ్ 2024 యాజ్ ద ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్ అక్నాలెడ్జింగ్ దేర్ రోల్ ఇన్ ద నావల్ ఆపరేషన్స్. సో నేవల్ ఆపరేషన్స్లో కూడా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క నావల్ సివిలియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, టెక్నికల్ అసిస్టెన్స్ కానివ్వండి, ఏదైనా కూడా సో చాలా హ్యూజ్ రోల్ అయితే కనుక ప్లే చేస్తున్నారు అంటూ వాళ్ళ యొక్క రోల్ని మనం ఏంటంటే కనుక ఎక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ద రోల్ ఆఫ్ నావల్ సివిలియన్స్ ఇన్ స్ట్రెంగ్థనింగ్ ద ఇండియన్ నేవీ. సో ఇక్కడే మనం ఇప్పుడే కదా మాట్లాడుకున్నాము. ద నావల్ సివిలియన్స్ ఆర్ ప్రొవైడింగ్ ద రిక్వైర్డ్ టెక్నికల్ అసిస్టెన్స్, లాజిస్టిక్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఫర్ అవర్ నేవీ. దేర్ రోల్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఎన్హాన్సింగ్ ద కాంబాట్ రెడీనెస్ అండ్ ఆపరేషనల్ సక్సెస్ ఇన్ అవర్ కంట్రీ. మన యొక్క నేవల్ ఆపరేషన్స్లో మనకి ఏంటంటే కనుక ఆపరేషనల్ సక్సెస్ అది కూడా అచీవ్ చేయడానికి వీళ్ళ యొక్క రోల్ ఎంతగానో ఉంది అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ రీసెంట్గా మనకి ఎగ్జిబిషన్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే హోస్ట్ చేశారండి టు హైలైట్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద నావల్ సివిలియన్స్. Now comes the two important regions that is known as Gulf of Aden is the first important thing and the second thing మనకు వచ్చేసి రెడ్ సీ అండి. సో బై మిస్టేక్ నేను మనకి ఏంటంటే కనుక మ్యాప్ యాడ్ చేయడం మర్చిపోయానండి. సో యూ ప్లీజ్ ట్రై టు లెర్న్ వెన్ ఎవర్ ఎనీ కంట్రీస్ కానివ్వండి, జోగ్రాఫికల్కి సంబంధించి ఎప్పుడైనా నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మ్యాప్ ఉండాలి. మ్యాప్తో మాత్రమే నేర్చుకోవాలి. సో దట్ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ. చాలా ఈజీగా మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోవడానికి అయితే కనుక ఉంటుంది. సో సిమిలర్ వే సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి కంట్రీస్ అన్నిటి గురించి కూడా మేము ఒకసారి ఒక డెడికేటెడ్ వీడియో చేసామండి. సో దట్ టు రిమెంబర్ ఆల్ ద కంట్రీస్ ఈజీలీ. అదొకసారి అయితే కనుక వాచ్ చేయడానికి ప్రయత్నించండి. బికాజ్ మ్యాప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద వరల్డ్ జోగ్రఫీ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లెవెల్లో అడుగుతారు క్వశ్చన్స్. ఇంపార్టెంట్ వాటర్ బాడీస్, మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి వాటర్ బాడీస్ మీద మనకి ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే మొన్న 2024 ఇట్ సెల్ఫ్ దే హ్యావ్ ఆస్క్డ్ అబౌట్ ద హౌ మెనీ ఆఫ్ ద కంట్రీస్ బార్డర్స్ నార్త్ సీ అని చెప్పేసి అడిగారు.
అడిగారు. ఒకసారి నార్త్ సీ గురించి అడిగారు, అంతకుముందు మెడిటరేనియన్ సీ గురించి, అంతకంటే ముందు బ్లాక్ సీ, దెన్ దే ఆస్క్డ్ అబౌట్ కాస్పియన్ సీ, సౌత్ చైనా సీ, ఈ యొక్క వాటర్ బాడీస్ అన్నిటి గురించి కూడా మనకు అడగడం అయితే జరిగింది. క్లియర్. లైక్ వైజ్ నౌ వీ హ్యావ్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్ గురించి మనం తీసుకుంటే ఇది మనకి అరేబియన్ పెనిన్సులా అండ్ యాజ్ వెల్ యాజ్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు మనకి. సో ఈ రెండింటి మధ్య మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది ఇట్ కనెక్ట్స్ ద రెడ్ సీ టు ద అరేబియన్ సీ, ఫార్మింగ్ ఏ కీ పార్ట్ ఆఫ్ ద సూయేజ్ కెనాల్ షిప్పింగ్ రూట్. ఇక్కడ మనకి ఏంటంటే ఎదెన్ అనేటువంటిది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ అండి. దాని పేరు మీదనే మనకైతే కనుక తీసుకుని వచ్చారు. యెమెన్లో ఉంది. ఎదెన్, బెర్బెరా అండ్ యాజ్ వెల్ యాజ్ బొసాసో ఆర్ ద మేజర్ పోర్ట్స్ ఇన్ ది గల్ఫ్ ఆఫ్ ఎదెన్. And approximately 11% of the global seaborne petroleum passes through this particular region. ఈ యొక్క రీజియన్ నుంచి మనకైతే కనుక పాస్ అవ్వడం జరుగుతుంది. బట్ ఆన్ ద అదర్ సైడ్ అనదర్ ఇంపార్టెంట్ బాడీ ఈజ్ ద రెడ్ సీ, విచ్ ఈస్ ఎ సెమీ ఎన్క్లోజ్డ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ బిట్వీన్ ఆఫ్రికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఏషియా. ఇది మనకి ఇట్ విల్ కనెక్ట్ టు ద అరేబియన్ సీ వయా ద గల్ఫ్ ఆఫ్ అదెన్ అండ్ బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్. వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ అండి, బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్. అండ్ ఇంపార్టెంట్ కంట్రీస్ ఏవేంటి మనకి ఈజిప్ట్, సుదాన్ అండ్ ఎరిట్రియా అండ్ సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద యెమెన్. ఈ యొక్క దేశాల ద్వారా మనకి ఏంటంటే వల్ల ఇది అవుతుంది మనకి. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ DESSEY, దేశీ అంటారు మనకి. సో దాని ద్వారా మీరు అయితే కనుక గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక ఎస్. సో ఇట్ వాజ్ వన్ మోర్ కంట్రీ విచ్ ఇస్ Djibouti. సో D ఫర్ Djibouti అండి. Then next one వచ్చేసి E for Egypt, and then we have the S for Sudan. Then we have the another important country, ఇంకొక S for Saudi Arabia. So then we have the another important one, that is Egypt అయిపోయింది, ఇంకొకటి Eritrea, and finally Yemen. DESSEY, దేశీ మీన్స్ ఇండిజినస్. సో ఇండిజినస్ అని చెప్పడాన్ని మనం దేశీ అని చెప్పేసి మనం పిలుస్తుంటాము. అది గుర్తుపెట్టుకుంటే కనుక మీకు ఏంటంటే రెడ్ సీ రిలేటెడ్ బార్డర్స్ అయితే కనుక మీకు అయితే కనుక వచ్చేస్తాయి. ఎస్. సో దట్ ఈస్ Djibouti, Egypt, next Sudan, Saudi Arabia, Eritrea and as well as Yemen. It is one of the world's warmest and as well as the most saline seas as well, and the key trade route connecting the Mediterranean Sea via the Suez Canal. So manaki it is the Red Sea region manaki endante one of the important trading routes andi manaki. So the Gulf of Aden and as well as manaki Red Sea. Ikkadane manaki another important people that is called as rebels, Houthi rebels అని కూడా మనకి అయితే కనుక ఇక్కడ మనకి ఉన్నారు. మనకి discuss the strategic importance of Gulf of Aden and the Red Sea for the India's maritime security. What steps has the Indian Navy taken to ensure safe navigation in these particular waters? Can be a potential question. Yes, moving forward to that of the next important one. Courts must not use abatement of suicide charge mechanically అని చెప్పి సుప్రీం కోర్ట్ అయితే కనుక రీసెంట్గా మనకి చెప్తోందండి. ఎస్. సో ద కోర్ట్స్ మస్ట్ నాట్ యూజ్ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జ్ మెకానికల్లీ. సో క్యాజువల్లీ ఈ యొక్క క్రైమ్ని మనకి ఏంటంటే కనుక ఎవరి మీద ఇది చెయ్యకూడదు అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ కంపల్సరీ ప్రూవెన్. ఈజీగా మనకి ఏంటి అని అంటే కనుక అంటిల్ అండ్ అన్లెస్ మనకి ఏంటంటే కనుక దే హ్యావ్ టు బి ప్రొవైడెడ్ సెన్సిటైజేషన్ అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్తోందండి. అసలు ఏంటి ఈ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక అబేట్మెంట్ అంటే ఎంకరేజింగ్ ఆర్ ఇన్స్టిగేటింగ్ సమ్వన్ టు డూ సంథింగ్. సో మోస్ట్లీ ఇల్లీగల్ ఆర్ రాంగ్ థింగ్ చేయడాన్ని అవతల వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ ఇన్స్టిగేట్ చేయడం కానీ. ఇక్కడ మనకి ఈ కేసులో అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటే ఏంటి, ఇంకా అవతల వాళ్ళని మనకి సూసైడ్ కమిట్ చేసేసుకునే విధంగా మనం ఏంటి అని అంటే కనుక ఒక పర్టికులర్ అక్యూజ్డ్ ఎవరైనా కూడా ఈ విధంగా ఇన్స్టిగేట్ చేస్తూ ఉంటే కనుక సో దాన్ని మనం అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అంటారు. ఇప్పుడు ఈ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ విషయానికి వచ్చేసరికి ఇవి ఎవరి మీద కూడా అన్నెసెసరీగా క్యాజువల్లీ జస్ట్ లైక్ దట్ మెకానికల్గా చేయకూడదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది రీసెంట్గా సుప్రీంకోర్టు. సో దీనికి సంబంధించి ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పారండి, లైక్ కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ని మనకి ఏంటి అని అంటే కనుక తీసుకుని వచ్చారనమాట. ఇప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ మీదన మనకి అంటే ఇది అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అండర్లో మనం అక్యూజ్డ్ని బుక్ చేయొచ్చా చెయ్యకూడదా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విక్టిమ్ అంటే ఎవరు అని అంటే కనుక ఎవరైతే సూసైడ్ చేసేసుకున్నారో వాళ్ళు విక్టిమ్. మనకి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఎవరినైతే సూసైడ్ చేయడానికి మనకి ఏంటంటే కనుక హీ ఈజ్ కాల్డ్ యాజ్ అక్యూజ్డ్. సో వన్ థింగ్ ఈజ్ విక్టిమ్, దట్ మీన్స్ హూ హ్యాస్ కమిటెడ్ ద
suicide or attempted to commit the suicide is the victim, and the other thing, one who instigated is accused. సో అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జెస్, ఇప్పుడు ఈ యొక్క అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ యొక్క ఛార్జెస్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఈ అక్యూజ్డ్ మీద అయితే కనుక ఇది చేస్తారు. అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జెస్ని అక్యూజ్డ్ మీద అయితే కనుక లేవీ చేయబడడం జరుగుతుంది. హియర్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, మనకి సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఇలా క్యాజువల్లీ ఆర్ మెకానికల్లీ మనం ఏంటంటే కనుక అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జెస్ని ఫ్రేమ్ చేయకూడదు అంటిల్ అండ్ అన్లెస్ కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ని ఫాలో అయితే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ యొక్క అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్కి మనకి కంప్లీట్లీ ఇంకా అన్బేరబుల్ హరాస్మెంట్ ఆర్ టార్చర్ చేసి ఉంటే కనుక, అన్బేరబుల్ హరాస్మెంట్ ఆర్ ద టార్చర్ మనకి చేస్తున్నట్లు అయి ఉంటే కనుక, సో దెన్ ఇంకా ఆ యొక్క విక్టిమ్కి ఇంకా సూసైడ్ చేసుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి ఆ యొక్క ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నట్లయితే కనుక దెన్ డెఫినెట్లీ యొక్క అక్యూజ్డ్ మీద మనం అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఇదైతే కనుక మనం చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే కనుక విక్టిమ్ యొక్క ఎమోషనల్ వల్నరబిలిటీని మనకి ఏంటంటే కనుక అడ్వాంటేజ్గా తీసుకుని, అంటే వాళ్ళని కంప్లీట్లీ ఇంకా అన్డిజర్వింగ్, ఇంకా వీళ్ళ లైఫ్లో ఇంకెందుకో పనికిరారు, వర్త్లెస్, అన్డిజర్వింగ్ అని చెప్పేసి ఫీల్ అయ్యేలా చేయడం సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎక్స్ప్లాయిటింగ్ ద విక్టిమ్స్ ఎమోషనల్ వల్నరబిలిటీ ఇది చేసిన అప్పుడు కూడా మనం ఏంటంటే కనుక ఈ యొక్క అక్యూజ్డ్ కెన్ బి చార్జ్డ్ అండర్ అబేట్మెంట్ టు సూసైడ్. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మనం తీసుకుంటే కనుక విక్టిమ్ యొక్క ఫ్యామిలీని థ్రెటన్ చేస్తాము అని చెప్పేసి భయపెట్టడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా వాళ్ళ యొక్క పొజిషన్ అంతటిని కంప్లీట్లీ డ్యామేజ్ చేయడానికి చూస్తుండడం కానివ్వండి, ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీని కంప్లీట్గా డ్యామేజ్ చేసేసి ఇంకా వాళ్ళని ఏంటి అని అంటే కనుక సూసైడ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు అనేలాగా చేస్తున్నా కూడా అది కూడా మనకి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది. లైక్ థ్రెటనింగ్ ద హార్మ్ టు విక్టిమ్స్ ఫ్యామిలీ, ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు మనకి, ఇవన్నీ సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ అండి. సో థ్రెటనింగ్ ద విక్టిమ్స్ ఫ్యామిలీ. అండ్ ఫైనలీ ఫోర్త్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క విక్టిమ్ ఎవరైతే ఉన్నారో సొసైటీలో చాలా మంచి పేరు ఉండుండొచ్చు, మరి అలాంటి విక్టిమ్ యొక్క రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసి అన్నెసెసరీ బేస్లెస్ అలిగేషన్స్ని పెట్టి ఆ యొక్క విక్టిమ్ యొక్క రెప్యుటేషన్ని మొత్తాన్ని కంప్లీట్లీ టార్నిష్ చేసేసినట్లయితే కనుక ఇంకా ఏంటంటే ఆ యొక్క విక్టిమ్ యొక్క డిగ్నిటీ కూడా కోల్పోయినట్లయితే ఉంటే కనుక అలాంటి పరిస్థితుల్లో కూడా మనం అక్యూజ్డ్ మీద మనం ఏంటంటే అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జెస్ని అయితే కనుక వేయచ్చు అని చెప్పి. సో అంటే మేకింగ్ ద ఫాల్స్ allegations which will damage the reputation of a person, then in that context as well ఈ యొక్క అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అయితే కనుక మనం ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ అన్ అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఓవరాల్ సుప్రీంకోర్టు చెప్పేది ఏంటి, సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇలా నేను కొన్ని డీటెయిల్డ్ గైడ్లైన్స్ చెప్పాను, ఈ యొక్క గైడ్లైన్స్లో ఒకవేళ ఫాలో అవుతూ ఉంటే కనుక, అంటే అక్యూజ్డ్ వాళ్ళు చేసినటువంటి కండక్ట్ ఆర్ యాక్ట్ అనేటువంటిది ఫాలో అయితే అప్పుడు అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్గా దాన్ని కన్సిడర్ చేయండి. అంతే తప్ప ప్రతి చిన్నదాన్ని ఆర్ మెకానికల్గా దీన్ని ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ప్రొవిజన్ అయితే కనుక యూజ్ చెయ్యకండి అంటూ మనకైతే కనుక చెప్పడం జరుగుతుంది. ఎస్, సో ఎందుకంటే రీసెంట్గా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఒక యంగ్ మ్యాన్ మనకి ఏంటంటే కనుక అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్కి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఆ యొక్క ఛార్జెస్ని ఫ్రేమ్ చేశారు. తను మనకి ఏంటంటే కనుక హీ వెంట్ టు దట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం డిస్కస్ చేయాలి అని అంటే, so the Supreme Court has ruled that abatement of suicide charge under the section 306 IPC should not be used casually or just to satisfy the emotions of the deceased family. సో ఎమోషన్స్ ఆఫ్ ద డిసీజ్డ్ ఫ్యామిలీ, డిసీజ్డ్ అంటే చనిపోయినటువంటి పర్సన్ని మనం డిసీజ్డ్ అంటాం. ఎలాగ సూసైడ్ కమిట్ చేసుకుని చనిపోయినటువంటి పర్సన్ యొక్క ఫ్యామిలీని మనం ఏంటంటే కనుక ఎమోషన్స్ని సాటిస్ఫై చేయడం గురించి అన్నెసెసరీగా వేరే పర్సన్ మీద ఈ యొక్క ఛార్జెస్ని ఫ్రేమ్ చేయడము ఇలాంటివి మనం ఏంటి అని అంటే కనుక చెయ్యకూడదు. సో ద పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ దే మస్ట్ ఎక్సర్సైజ్ కాషన్ అండ్ సర్కమ్స్పెక్షన్ వైల్ అప్లయింగ్ దిస్ పర్టికులర్ ఛార్జ్. A bench of Justices K.V. Vishwanathan and Oka observed that Section 306 abatement of suicide under IPC and its equivalent provision in the Bharatiya Nyaya Sanhita
యు ఆర్ ఆల్రెడీ ఫెమిలియర్. సో మొన్న 2024 జూలై నుంచి కొత్త క్రిమినల్ లాస్ అయితే కనుక మనకు వచ్చాయి అని చెప్పేసి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే భారతీయ సాక్ష్య అధినియం. సో ద ప్రీవియస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని మనకైతే కనుక రీప్లేస్ చేస్తూ భారతీయ సాక్ష్య అధినియం అయితే కనుక వచ్చిందండి. ఈజ్ టు రెడీలీ యూజ్డ్ బై దట్ ఆఫ్ ద పోలీస్. సో ద చార్జ్ షుడ్ నాట్ బి ఫ్రేమ్డ్ మెకానికల్లీ వితౌట్ ఎగ్జామినింగ్ ద అక్యూజ్డ్స్ రోల్ ఇన్ ఇన్స్టిగేషన్ ఆర్ ఫెసిలిటేషన్. అంటే అక్యూజ్డ్ యొక్క రోలు అంటే ఎంతవరకు ఉంది, ఈ అక్యూజ్డ్ యొక్క రోలు వల్ల తన ఆ పర్టికులర్ పర్సన్ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నాడు అనేది తెలియకుండా, చూడకుండా, ప్రాపర్గా ఎగ్జామిన్ చెయ్యకుండా, సో మనకేంటి అని అంటే కనుక సస్పిషన్ వచ్చినటువంటి పర్సన్ మీద ఇమీడియట్గా ఇలాంటి ఛార్జెస్ని వేసేయకూడదు. ద పోలీస్ మస్ట్ ఎస్టాబ్లిష్డ్ దట్ ద అక్యూజ్డ్ played an active role in instigating or facilitating the suicide. సో ఈ యొక్క పర్సన్ని సూసైడ్ కమిట్ చేసుకోవడానికి చాలా యాక్టివ్ రోల్ మనకి ఏంటంటే కనుక ప్లే చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూజ్డ్ అని అన్నప్పుడు అని ఎస్టాబ్లిష్ చేయగలగాలి. క్రియేటెడ్ సర్కమ్స్టాన్సెస్ త్రూ యాక్ట్స్ ఆర్ ఒమిషన్స్ దట్ లెఫ్ట్ ద డిసీజ్డ్ విత్ నో చాయిస్ బట్ టు ఎండ్ దేర్ లైఫ్. అంటే ఈ అక్యూజ్డ్ ఏ విధమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేశాడు అని అంటే కనుక ఇంకా విక్టిమ్కి ఇంకా వేరే దారి లేదు, ఇంకా చావడం తప్ప, సో తన యొక్క లైఫ్ని తీసేసుకోవడం తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా అనేటువంటి ఏమి సర్కమ్స్టాన్సెస్ క్రియేట్ చేశాడు అనేది చూపించగలగాలన్నమాట పోలీస్ మనకి, ఎవరికి, కోర్టుకి. మేర్ వర్డ్స్ స్పోకెన్ ఇన్ యాంగర్ ఆర్ ఎమోషన్ వితౌట్ ద ఇంటెంట్ టు ఇన్స్టిగేట్ ద సూసైడ్ డు నాట్ క్వాలిఫై యాజ్ అబేట్మెంట్. ప్లీజ్ బి వెరీ క్లియర్ అండి. జస్ట్ ఇదే స్టేట్మెంట్ ఇస్తారు, ఇలాగ మేర్ వర్డ్స్ స్పోకెన్ ఇన్ యాంగర్ ఆర్ ఎమోషన్ వితౌట్ అన్ ఇంటెంట్ టు ఇన్స్టిగేట్ సూసైడ్ విల్ ఆల్సో క్వాలిఫై యాజ్ అబేట్మెంట్ అని చెప్పేసి మనకి ప్రిలిమినరీలో స్టేట్మెంట్స్గా మనకి ఇస్తుంటారు. సో జస్ట్ అంటే కొంత దురుసుగా మాట్లాడడం కానివ్వండి, కోపంగా కానీ లేకపోతే ఎమోషనల్గా కానీ ఏవైనా కూడా మాట్లాడిన మాత్రాన ఆ పర్టికులర్ పర్సన్ మనకి ఏంటంటే కనుక ఒకవేళ సూసైడ్ని కమిట్ చేసుకుని ఉన్నంత మాత్రాన మనం ఏంటంటే కనుక ఈ యొక్క పర్సన్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద ఈ యొక్క అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అనేటువంటిది ఛార్జెస్ని ఫ్రేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎస్, జస్ట్ మేర్ వర్డ్స్. There should be a need for caution in prosecution. The Supreme Court urged that investigation agencies should be sensitized to the legal standards for the abatement of suicide అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్డ్ గైడ్ లైన్స్ని సుప్రీం కోర్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది. అంటే కొన్ని ఇంపార్టెంట్ సర్కమ్స్టాన్సెస్ లైక్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హరాస్మెంట్ ఆర్ టార్చర్ని పెట్టడం కానీ, విక్టిమ్స్ యొక్క ఫ్యామిలీని మనకి ఏంటంటే కనుక థ్రెటన్ చేయడం కానీ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని కంప్లీట్గా రూన్ చేయడం కానీ, పబ్లిక్ రెప్యుటేషన్ ఏదైతే సొసైటీలో తనకున్న రెప్యుటేషన్ కానీ డిగ్నిటీని కానీ కోల్పోయేలా చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు మనకేంటంటే కనుక అవి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ అండర్లోకి వస్తాయి. అంతే తప్ప పోలీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ జస్ట్ డిసీజ్డ్ యొక్క ఫ్యామిలీని మనకి ఏంటంటే కనుక సాటిస్ఫై చేయడం గురించి ఇలాగ అన్నెసెసరీ మనకి ఇది చేయకూడదు. ట్రయల్ కోర్ట్స్ మస్ట్ నాట్ ఫాలో ఏ ప్లేట్ సేఫ్ అప్రోచ్ బై మెకానికల్లీ ఫ్రేమింగ్ ద చార్జెస్. The ruling was given in an appeal filed by an employee of a financial company who has sought the repayment of a loan. He was accused in case of the abatement of the suicide of a young man. The Madhya Pradesh High Court has rejected his plea for discharge, but the Supreme Court has set aside the decision. So recently one of the financial companies లో వర్క్ చేసేటువంటి పర్సన్ మనకి ఏంటంటే కనుక సో వాళ్ళకి లోన్ పే చేయడం గురించి ఒకరితో అయితే కనుక మాట్లాడారు, బట్ దట్ పర్టికులర్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ద సూసైడ్. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైతే ఈ పర్సన్ మీద ఈ యొక్క అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ ఛార్జెస్ని మనకైతే కనుక లేవీ చేపట్టడం జరిగింది. ఇక్కడే చెప్తాను సుప్రీంకోర్టు, జస్ట్ మేర్ వర్డ్స్, యాంగర్లో కోపంలో మాట్లాడిన మాటలు, దురుసుగా మాట్లాడిన మాటలు కానివ్వండి, లేకపోతే కనుక ఎమోషన్స్ ద్వారా మాట్లాడిన మాటలను కానివ్వండి, ఒకవేళ అదర్ పర్సన్ని మనకి ఏంటంటే సూసైడ్ని కమిట్ చేసుకునే విధంగా చేసినట్లయితే జస్ట్ ఆ యొక్క రీజన్ తోటే మనం ఏంటంటే కనుక ఆ యొక్క ఛార్జెస్ని ఫ్రేమ్ చేయకూడదు. డిస్కస్ ద సుప్రీం కోర్ట్స్ గైడ్ లైన్స్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ సెక్షన్ 306 and how can legal safeguards will prevent its misuse can be a potential question. And clear. Moving on to that of the next one. Drone survey of land in over 3 lakh villages completed. One of the important scheme మనకి ఏంటంటే డ్రోన్స్ ని యూజ్ చేసుకుని, మీరు ఎస్టర్డేస్ వీడియో అనాలిసిస్ వినుంటుంటే డ్రోన్స్కి సంబంధించి వన్ మోర్ ఇనిషియేటివ్ గురించి మాట్లాడాను. ఈవెన్ ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినా నో వరీస్ అండి, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీరైతే మాత్రం తెలుసుకోవాలి. ఏంటది? నమో డ్రోన్ దీదీ స్కీమ్.
ఓకే, నమో డ్రోన్ దీదీ స్కీమ్. ఒకవేళ మీరు ఇది కవర్ చేయకపోయి ఉంటే మాత్రం కవర్ చేసుకోండి. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక అడిగే అవకాశాలు ఉన్నాయి. లేదా మెయిన్స్లో కూడా విమెన్ ఎంపవర్మెంట్ గురించి, విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ గురించి మనకి ఏంటంటే కనుక అడుగుతారండి ఖచ్చితంగానే. నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనమాట. అక్కడ మనకి ఏంటంటే డ్రోన్స్ని యూస్ చేసుకుని మనకి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పెస్టిసైడ్స్ని మనం ఏంటి అని అంటే కనుక స్ప్రే అయితే కనుక చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటి, ఈ యొక్క డ్రోన్స్ని మనం అయితే కనుక యూస్ చేసుకుని ఈ యొక్క ల్యాండ్ సర్వేని మనకి ఏంటంటే కనుక క్యారీ అవుట్ చేస్తున్నారండి. తద్వారా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అనేటువంటిది మనకైతే కనుక ఇస్తున్నారు, పర్టికులర్లీ రూరల్ పీపుల్కి. ఇదంతా కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ స్వామిత్వ అనేటువంటి ప్రోగ్రామ్ అండర్లో మనకైతే కనుక క్యారీ అవుట్ చేయబడడం జరుగుతుంది. ఎస్, లెట్ us read some important points. The Union government has recently completed a drone-based survey of rural land under the scheme called as Swamitva scheme, covering over about 3.17 lakh villages and generating the property cards for the land owners. అక్కడ మనకి ఏంటంటే డ్రోన్స్ సహాయంతో మనం ల్యాండ్ని సర్వే చేసి ఆ యొక్క ల్యాండ్ ఎక్కడ వరకు ఆ ప్రాపర్టీ వాళ్ళది అని చెప్పేసి మనం ఏంటంటే కనుక మార్క్ చేస్తూ వాళ్ళకి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని మనం అయితే కనుక ఇవ్వడం జరుగుతుందండి. పర్టికులర్లీ ఎవరికి, రూరల్ ల్యాండ్స్ అనమాట ఇవి. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి, మనకి ఇప్పుడు వాళ్ళు ఆ ప్రాపర్టీ కార్డ్స్ని యూస్ చేసుకుని బ్యాంక్స్లో వెళ్ళి ఏంటి అని అంటే కనుక లోన్స్ని తెచ్చుకోవచ్చు, వాటిని కోలాటరల్గా చూపించుకుని. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, ఒకవేళ ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉంటే అవి కూడా మనకి ఏంటంటే కనుక క్లియర్ అయిపోతూ ఉంటాయి దీని ద్వారా. ఎస్, అరౌండ్ 67,000 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ రూరల్ ల్యాండ్ వర్త్ 132 lakh crore హ్యాస్ బీన్ సర్వేవ్డ్. అండ్ విలేజెస్ వచ్చేసి మనకి 3.17 lakh విలేజెస్ని అయితే కనుక మనకైతే కనుక కవర్ చేశారు. హై యాక్యురసీ డ్రోన్ టెక్నాలజీ విత్ ఎ ప్రెసిషన్ ఆఫ్ అప్ టు 5 centimeters ఈజ్ యూజ్డ్ ఫర్ దట్ ఆఫ్ ద మ్యాపింగ్ పర్పస్కి అయితే కనుక యూజ్ చేస్తున్నారండి. ఇదంతా కూడా దేని అండర్లో మనకి స్కీమ్ పేరు ఏంటి, మనకి స్వామిత్వ ప్రోగ్రామ్ ఆర్ స్కీమ్, సర్వే ఆఫ్ villages and mapping with improvised technology in the village areas is what is the Swamitva. సో ఇన్ 2020లో మనకి ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని వచ్చారండి. పంచాయత్ రాజ్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ హ్యాస్ బ్రాట్ అప్ దిస్. సో టు ప్రొవైడ్ ల్యాండ్ ఓనర్షిప్ రికార్డ్స్ టు రూరల్ హౌస్ హోల్డ్స్ ప్రొవైడ్ చేయడము, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బై ఎనేబులింగ్ ద యూసేజ్ ఆఫ్ ప్రాపర్టీ యాజ్ ఎ కోలాటరల్గా ఉపయోగించుకుని వాళ్ళు ఏదైనా లోన్స్ సంపాదించుకుని ఆ లోన్స్ ద్వారా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది పెరుగుతుంది. టు క్రియేట్ యాక్యురేట్ ల్యాండ్ రికార్డ్స్ ఫర్ రూరల్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్. ఈ విధంగా మనకి ఏంటంటే కనుక ప్రాపర్ మనం మ్యాపింగ్ అనేది చేయటం వల్ల మనకి రూరల్ ల్యాండ్ అండ్ లెవెన్స్ ఏవేవి ఉన్నాయి మనకి వాటిల్లో మనకి ఏంటంటే కనుక ప్రాపర్గా ఇంకా ఇంప్లిమెంటేషన్ అంటే కమ్యూనిటీ ప్లానింగ్ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ని కానివ్వండి క్యారీ అవుట్ చేయడం గురించి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఇంకేమేమి స్టెప్స్ తీసుకోవచ్చు అనేటువంటిది తెలుస్తుంది. సో దట్ ఈస్ టు సపోర్ట్ ద గ్రామ పంచాయత్ డెవలప్మెంటల్ ప్లాన్స్ అండ్ టు రెడ్యూస్ ప్రాపర్టీ రిలేటెడ్ డిస్ప్యూట్స్. సో ప్రాపర్టీ రిలేటెడ్ గొడవలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనకి ఈ యొక్క సర్వే ద్వారా మనకైతే తెలుస్తాయి. తద్వారా మనకి ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటి కోలాటరల్గా కూడా ఉపయోగించవచ్చు. ఇట్ విల్ ఎనేబుల్ డిటర్మినేషన్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ బెటర్ రిసోర్స్ ప్లానింగ్ యాజ్ వెల్. ఇంప్లిమెంటేషన్ చూస్తే మనకి 31 states and UTs on boarded this scheme and current 92% of the target have achieved so far. Discuss the significance of the Swamitva scheme in transforming the rural governance and ensuring financial stability in India. ఒక ప్రాక్టీస్ క్వశ్చన్ మనకి ఎలా ఉండొచ్చు అని అంటే కనుక, వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ యూజింగ్ ద డ్రోన్స్ ఇన్ ద స్వామిత్వ స్కీమ్? ఇట్ ఎన్హాన్సింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీని పెంచడం గురించి, మ్యాపింగ్ ద ల్యాండ్ అండ్ క్రియేటింగ్ ద ప్రాపర్టీ రికార్డ్స్, మానిటరింగ్ ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్, సర్వేయింగ్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ద ఐడియా ఈజ్ టు మ్యాప్ ద ల్యాండ్ అండ్ టు క్రియేట్ ద ప్రాపర్టీ రికార్డ్స్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద స్వామిత్వ స్కీమ్. దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ మనం అయితే కనుక మెన్షన్ చేసామండి. క్లియర్? మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Registration for cable operators simplified. రీసెంట్గా మన యొక్క యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ అయితే కనుక సో ఒక నోటిఫికేషన్ అయితే కనుక ఇష్యూ చేశారండి. లైక్ అమెండింగ్ ద ఎగ్జిస్టింగ్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ని అయితే కనుక అమెండ్ చేస్తూ. సో లైక్ ఇదంతా దేని గురించి, ద లోకల్ కేబుల్ ఆపరేటర్ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ని కంప్లీట్గా సింప్లిఫై చేస్తూ ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ అయితే కనుక మనకైతే చేయబడడం జరిగింది. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా కంప్లీట్లీ ఇట్ విల్ బి కండక్టెడ్ ఎంటైర్లీ ఆన్లైన్ అని చెప్పేసి మనకైతే కనుక మినిస్ట్రీ మనకి ఒక
యొక్క నోటిఫికేషన్ అయితే కనుక చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగనే ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఏంటంటే కనుక వీళ్ళకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ని కూడా మనకి ఏంటంటే కనుక ఇమీడియట్లీ ప్రొవైడ్ చేయబడతాయి. సో దట్ దే కెన్ ప్రొవైడ్ దేర్ సర్వీసెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏ ప్రొవిజన్ ఫర్ అపీల్ అగెన్స్ట్ ద డెనియల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆర్ రెన్యువల్ ఫర్ ఎల్సీఓ రిజిస్ట్రేషన్ హ్యాస్ ఆల్సో బీన్ యాడెడ్. ఒకవేళ ఏంటి అంటే కనుక ఒకవేళ ఎవరిదైనా కూడా రిజిస్ట్రేషన్ అనేటువంటి దాన్ని రిజెక్ట్ చేసినట్లయితే దాన్ని అపీల్ చేసుకోవడానికి కూడా ఆ యొక్క మెకానిజంని కూడా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ రెన్యువల్ చేసుకోవడానికి కూడా హ్యాస్ ఆల్సో బీన్ యాడెడ్. So this is another important point manaki. So let us read some important points. The Union Ministry of Information and Broadcasting has amended the cable television network rules ni manakaithe kanaka amend chestu. So they simplified the registration procedure for LCOs antaru, ante local cable operators. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ని ఇది చేసుకోవాలి అని అనుకుంటే సో దెన్ దట్ ప్రాసెస్ హ్యాస్ బీన్ సింప్లిఫైడ్. అండ్ ఇప్పుడు మనకి కంప్లీట్లీ ఏంటంటే కనుక ఈ యొక్క ప్రొసీజర్ని ఆన్లైన్ చేయబడడం జరిగిందండి. సో దెన్ ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ ఎన్హాన్సింగ్ ద ease of doing business in the cable TV sector. So it will be now conducted entirely online, and the ministry itself will act as that of the registering authority. Real time certificates ni manaki enti ante real time lo vilaki enti ante kanaka after the so complete registration certificates ni kuda issue cheyabaddam aithe kanaka jarugutayi. Yes, this amendment reflects the government's focus on digitization. So it ensures transparency and overall reduce the bureaucratic delay in the registration process. So discuss how digitization of administrative process such as LCO registration will enhance ease of doing business and improves the governance in India can be a potential question. And yes, moving on to the next one. Yes, that's it friends for today. And there was a question. So now please try to comment what are the border countries of the Red Sea. సో రెడ్ సీని ఆనుకుని ఉన్నటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయి అనేటువంటిది అయితే కనుక కమెంట్ సెక్షన్లో అయితే కనుక మెన్షన్ చేయండి. సిమిలర్లీ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ఇట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కమెంట్ యువర్ ఆన్సర్ అండి. లెట్స్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. బై బై అండి.